కానీ ఓవైసీలు అట్లాంటి వ్యక్తులు అరిసే కుక్కలు, కరిసే కుక్కలు కాదు. ఇట్లాంటి అరిసే కుక్కలే అక్కడిక్కడ రోడ్లు జామ్ చేసి వాళ్ళు అరుస్తున్నారు. కానీ ఏం కాదు. ఇప్పుడు యూపీలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ మంచి చెప్పిండు, అరే అంతా మీకు బాధ ఉంటే వెళ్ళిపోండి రా భయ్, వెళ్ళిపోండి ఇరాక్కి, అంత దమ్ము ఉంటే అక్కడ గన్లు కూడా ఇస్తారు, దమ్ము ఉంటే కొట్లాడండి. కానీ దమ్ము లేదు, అరిసే కుక్కలు కదా. అందుకోసం వాళ్ళు రెడీ అవుతున్నారు. మనం ఏది విధంగా రెడీ కావాలి అది మనం ఆలోచన పెట్టుకోవాలి తమ్ముళ్ళారా. నెక్స్ట్ చెప్తున్నా కదా, యుద్ధమే. ఎవరు కొట్లాడతాడు ఆయననే ఉంటాడు, ఎవరు కొట్లాడకపోతే కష్టం. ఇంకా నేను అనుకుంటున్నా 10 years తర్వాత శ్రీరామనవమి శోభయాత్ర కష్టమే. 10 years తర్వాత శ్రీరామనవమి శోభయాత్ర కానీ, ఛత్రపతి శివాజీ మహారాజు శోభయాత్ర కానీ, మన హిందూ ఆల్ ఫెస్టివల్ మనం గ్రాండ్గా చేయడానికి కష్టం అనుకోండి. ఎందుకు? మనం ఒక స్కీమ్లో నడుస్తున్నాం, హమ్దో హమారేదో. మన హిందువులు ఏమి స్కీమ్ ఉన్నది? హమ్దో హమారేదో. ఈ ముస్లిం వాళ్ళు ఒక స్కీమ్లో నడుస్తున్నారు, హమ్ 5 హమారే 50, హమ్ 5 హమారే 50. వాళ్ళు ఆ స్కీమ్లో ఎందుకు నడుస్తున్నారు? ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ జనాభా పెరగాలి. ఇప్పటికే 35% వాళ్ళు ఉన్నారు. ఇంకా 10-15 years తర్వాత ఆ 35% డబల్ చేయండి, ఎంత అయిపోయింది? 70%. ఎన్ని కోట్లు అయిపోయినారు వాళ్ళు? 70 crores. వాళ్ళ సంఖ్య పెరిగింది. పాకిస్తాన్ డైవర్డ్ అయింది మన భారతదేశం నుంచి, బంగ్లాదేశ్ డివైడ్ అయిపోయింది. ఇంకొక వాళ్ళ దేశం అడుగుతారు, ఇంకొక ముక్క అడుగుతారు. వాళ్ళు ఒక జనాభా పెరుగుతాయి, ఒక ముక్క అయినా అడుగుతారు, లేకపోతే భారతదేశానికి ఒక ఇస్లామిక్ స్టేట్గా కన్వర్ట్ చేయండి అని వాళ్ళు మొత్తం ఫైట్ చేస్తారు. దానికి అంటారు గజ్వా హింద్. ఒక మాట తమ్ముళ్ళారు, ఇరాక్లో ఆయన వ్యక్తి చనిపోతే వాళ్ళు ఇక్కడ ఎంతమంది lakhs of people రోడ్ పైన వచ్చి ఫైట్ చేస్తున్నారు, రోడ్ పైన వచ్చి అరుస్తున్నారు, రోడ్ పైన వచ్చి ఏడుస్తున్నారు. ఒకవేళ మన భారతదేశానికి పాకిస్తాన్కి భయంకరమైన ఒక యుద్ధం జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకంలో ఒక మాట రాసిండు. చాలా మంది తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసినారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసినారంటే, ఒకవేళ భారతదేశంలో ఉన్న ముస్లిం వాళ్ళు ఒకవేళ ప్రమాదం మన భారతదేశానికి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్లాంకి ఇస్తారు, భారతదేశానికి కాదు అని స్వయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు. ఒకవేళ భారతదేశానికి ఇస్లామిక్ కంట్రీకి, ఏదైనా ఇస్లామిక్ కంట్రీకి యుద్ధం జరిగితే భారతదేశంలో ఉన్న ముస్లింలు భారత్ వైపు ఉంటారా లేక ఇస్లాం వైపు ఉంటారా? ఇది మనం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సమయంలోనే రీసెర్చ్ చేసి మరియు ఒక పుస్తకంలో రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసం ఎప్పుడు కూడా వీళ్ళపైన మనం నమ్మకం చేయకూడదు. అందుకోసం హమ్దో హమారేదో ఆ స్కీమ్ తీసేయండి. మనం కూడా 5 members మనం మన పిల్లని మనం కనాలి, లేకపోతే ఫ్యూచర్ కష్టం అనుకోండి. ఫ్యూచర్ చాలా అంటే చాలా కష్టం. అందుకోసం మన జనాభా మన భారతదేశంలో కూడా పెరగాలి. పెరగకపోతే వచ్చే సమయంలో బొట్టు పెట్టని కూడా మీ పైన చాలా నేసిస్తారు వీళ్ళు. ఆ విధంగా ఒక మూమెంట్ క్రియేట్ అవుతుంది తమ్ముళ్ళారా. ఏమంటారు మీరు? కరెక్టేనా లేదా? అమిత్ షా గారు ఒక సర్వే ఇస్తున్నారు కదా, 1950లో మన హిందువులు ఎంతమంది ఉండే, 1950లో ముస్లిం జనాభా ఎంత ఉండే. ప్రతి 5 yearsలో మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా. దీనికే మీరు అర్థం చేసుకోండి మనం ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు. వాళ్ళు ఒక టార్గెట్ తమ్ముళ్ళారా, గజ్వా హింద్, భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలి. వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు. చూద్దాం మనం కూడా మన హిందువులు ఒకవేళ మేలుకుంటే మన భారతదేశంలో ఉన్న హిందువులని మనం కాపాడుకోవచ్చు, లేకపోతే కష్టం. ఒకవేళ మన హిందువుల జనాభా పెరిగిపోతే భారతదేశంలో, ఒకవేళ వాళ్ళకి ఒక సమయం వస్తుంది భారతదేశం ఇడిచి వెళ్ళాలంటే, వాళ్ళకి 56 to 57 కంట్రీస్ ఉన్నది. ఏదో ఒక కంట్రీలో వాళ్ళు సెట్ అవుతారు కదా. ఒకవేళ వాళ్ళ సంఖ్య 70% పెరిగిపోతే మనం ఎక్కడ ఉరకాలి? ఉందా ఏదైనా దేశం? లేదు కదా. అప్పుడు ఔరంగజేబ్ సమయంలో ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో గ్రీన్ బుక్ పట్టుకున్నారు. ఈ గ్రీన్ బుక్ని యాక్సెప్ట్ చేస్తావా లేకపోతే చచ్చిపోతావా అంటే చాలా మంది గ్రీన్ బుక్ని పట్టుకొని కన్వర్ట్ అయిపోయినారు, చాలా మంది చనిపోయినారు. ఆ సమయం మళ్ళీ వస్తుంది.
అందుకోసం కొద్దిగా మీరు కూడా ఆలోచన చేయండి. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మోత్ క్యాన్వేసింగ్ స్టార్ట్ చేయండి. మోత్ క్యాన్వేసింగ్. చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు. హమ్దో హమారదో స్కీమ్ అయితే మీరు మర్చిపోండి. మీ ఫ్యామిలీని కాపాడాలంటే హమ్దో హమారదో కాదు, హమ్ 5 ఉండాలి. కావాలంటే ఒక సల్మాన్ని తీసుకొని రండి గిఫ్ట్గా. హమ్ 10 యాడ్ చేయండి, ఇంకొక 5. వాళ్ళు చేస్తున్నారు కదా లవ్ జిహాద్, 7, 6 పెళ్లి చేసుకుంటారు. టార్గెట్ మన హిందూ అమ్మాయిని చేస్తున్నారు కదా, మీరు కూడా చేయండి. మేము మీకు ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, కావాలంటే ఉండడానికి ప్లేస్ కూడా ఇస్తాం. ఒక వ్యక్తి తీసుకొని పోయిండు నిన్న, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నడుస్తున్న కేసు. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ మనం ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సంకల్పం తీసుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు మీలాగా ఒక 5 మెంబర్స్ తయారు కావాలి. ఇంకోటి ఒక 2 days ముందు అంటే 25కి పవన్జీ, 25కి ఒక కార్యకర్తలు ఒక మీటింగ్ పెట్టుకోండి. 25కి సేమ్ ప్లేస్ సేమ్ టైమింగ్కి వాలంటీర్ కరెక్ట్ వాలంటీర్ కార్యకర్తలు వచ్చేస్తే ఏ కార్యకర్త అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంటుంది, మన శ్రీరామ్ భగవాన్ యొక్క విగ్రహం ఉంటుంది, రథం ఉంటుంది, డీజే ఉంటుంది, ఇంకా చాలా ముందు రథాలు ఉంటుంది. చాలా వరకు మా మహిళా శక్తిలు అందరు కూడా ఆ కార్యక్రమం మన శ్రీరామనవమి శోభయాత్ర చూడడానికి వస్తారు. ఎవరు కూడా ఎట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదు. ఆ విధంగా మేము ఈ బాధ్యత చూసుకుంటాం అనేవాళ్ళు 25కి రావాలని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రత్యేకంగా వాలంటీర్కి. షోపుటప్ కార్యకర్తలు ప్లీజ్ వద్దు. షోపుటప్ అంటే మీరు 27కి రావచ్చు, కానీ మేము మా శ్రీరామనవమి శోభయాత్రకి ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ చేస్తామని ఆ కార్యకర్తలే 25కి రావాలని నేను కార్యకర్తలకి కోరుతున్నాను. ఇంకా ఏదైనా క్వశ్చన్ మీకు ఒక్కటి చెప్పిండు, ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరు కదా, సమాప్తం చేద్దామా? ఏ టైంకి వచ్చినారు? क्या समय पर है आप लोग? 7 बजे। तो चलो ये साल भी ये वर्ष भी हम लोग भगवान श्री रामचंद्र जी की जन्मोत्सव के शुभ अवसर पर भव्य रूप से शोभा यात्रा हम लोग निकालेंगे. किसी प्रकार की कोई दिक्कत ना आए उस विषय पर भी हम ध्यान देंगे. एक कार्यकर्ता, 5 ऐसे कार्यकर्ताओं को लाना है जो हमारे इस श्री रामनवमी शोभा यात्रा को सक्सेसफुल, अच्छे से अच्छा सक्सेसफुल कर सके, ऐसी भावना वाले कार्यकर्ताओं को लेकर आइए. और इस बार 25 ऐसे तेलुगु जबरदस्त गाने हैं जिसको मैं बोल नहीं सकता, उसी दिन प्ले करेंगे. और 70 to 80 लगभग अच्छे हिंदी सॉन्ग्स भी है, वो भी आप लोगों को हम 27 के दिन शाम में सबको हम लोग व्हाट्सएप के माध्यम से गाने आप सबको दे देंगे. पवन जी, ఓకే పవన్ జీ, ఇంకా మీరు చూడండి. జై శ్రీరామ్.